ఇన్ని సంవత్సరాలకి మాకు గుర్తించేది పవన్ కళ్యాణ్, కానీ ఆయనకి మేము గుర్తించక ఇప్పుడు బాధపడుతున్నాం. మేము ఇప్పుడు ఆయన కోసం ఆయన పాదాలు పట్టుకుని శరణ కోరుతున్నాం. అసలు మా కోసం మాట్లాడాలంటే, మా కాస్ట్ కోసం మాట్లాడారంటే ఆయన ఒక్కరే. నేను ఈరోజు కోరుకుంటున్నాం, నేను రెల్లి కులస్తున్నమ్మా. ఈ రోజు నుంచి నేను ఇంతవరకు మా రెల్లి కులస్తుల కోసం పట్టించుకునే నాదులు లేడు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం మా రెల్లి కులస్తుడు. నేను రెల్లి కులస్తున్నాయా, రెల్లి అని పిలియ మా మనగాడు ఒక్క పవన్ కళ్యాణ్ అండి. మీరు మాట్లాడద్దమ్మా, నేను మాట్లాడతాను. మీ గొంతు నాది. ఈ రోజు నుంచి మీరు బాధపడకండి, మీకు అండగా ఉంటాం. రెల్లి కులస్తులు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష. వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న, ఇంకోలా తీసుకున్న వారికి కూడా న్యాయం జరిగేలాగా, దీన్ని వర్గీకరణ బిల్లులో వారికి న్యాయం జరిగేలాగా బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుతున్నాను. అలాగే అధికారం వచ్చిన తర్వాత ఏదైతే అప్పుడు మాట ఇచ్చారో ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పి వాళ్ళందరికీ అండదండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అనే మాట కన్నా దానికన్నా తక్కువగా పాకి వ్యక్తులరా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళరా, మనం వేరే వ్యక్తులు. నా పేరు జనపరెడ్డి తేజ ప్రవీణ్, మాది ఏలూరు నియోజకవర్గం. చెప్పండి అన్న, ఆ రోజు మీరు రెల్లి కులస్తుల కోసం గలవింపి పవన్ కళ్యాణ్ గారి ముందు అంత ధైర్యంగా మాట్లాడారు. సో ఎలా అనిపించింది? ఆయన మిమ్మల్ని ఆలింగనం కూడా చేసుకున్నారు. సో ఒకసారి ఆ రోజు జరిగింది ఏంటో చెప్తారా? మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన, దానికి ముందు కూడా నాకు ఎప్పుడు కూడా తట్టలేదు. ప్రతి ఒక్కరూ ప్రతి సమస్య, ప్రతి కమ్యూనిటీ ఆయన వద్దకు వెళ్ళి సమస్యలు చెప్పుకొని తీర్చుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను అది చూసి నేను ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా రెల్లి కులస్తుల సమస్యలు కూడా ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన వద్దకు తీసుకువెళ్ళాలని వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు వద్దకు తీసుకుని వెళ్ళి మా సమస్యలన్నీ కూడా ఆయన చెప్పి, మేము ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, ఏదైతే బాధపడుతున్నామో బయట కులస్తుల దగ్గర నుండి మేము ఆయన మధ్య ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వెంటనే నన్ను లేచి హక్ చేసుకొని మీ కులాన్ని నేను ఆలింగనం చేసుకుంటున్నానని చెప్పేసి హక్ చేసుకొని మరీ చెప్పారు. ఆ రోజు జరిగిన ఆ సందర్భాన్ని ఆస్ట్రేలియా వరకు వెళ్ళింది. ఆస్ట్రేలియా నుంచి ఆ అర్ధరాత్రులు కూడా చూడకుండా మనల్ని ఫోన్ చేసి చాలామంది మాకు సపోర్టెడ్గా దేశం మొత్తం మనకి అండగా ఉంటాము అనే ఒక భరోసా అయితే మా కులానికి అయితే ఇచ్చారు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే మాకు ఈ సాధ్యమైంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు ఎలాంటి భరోసా ఇచ్చారన్న ఆ రోజు? అధికారంలోకి వస్తే ఎలా చేస్తామని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు మేము చెప్పిన మా సమస్యలపై పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసా, అధికారంలోకి రాగానే మొదటి మీ అసెంబ్లీలో మీ గొంతుగా నా గొంతుగా నిన్ను తెలియపరుస్తాను, మీ సమస్య నా సమస్య అనే రకంగా నేను తీసుకుని వెళ్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆనాడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి రాకముందే పవన్ కళ్యాణ్ గారు మాకు తెలియపరిచారు, అసెంబ్లీలో మీ ప్రస్తావన నేను తీసుకుని వస్తాను, మీ నా గొంతుగా నేను మాట్లాడతాను అనే రకంగా పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. అలాగే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు సంబరాలు కూడా చేసుకున్నారు. మీకోసం ఒక నాయకుడు వచ్చాడు, నిజంగా మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి మీరు సంబరాలు చేసుకున్నారు. సో ఎలా అనిపించింది? మా ఈ ఆంధ్రప్రదేశ్లో రెల్లి కులస్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రెల్లి కులస్తుల కోసం ఇప్పటి నుంచే మా నియోజకవర్గ కానీ, మా జిల్లాలో కానీ, స్టేట్లో కానీ ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకాలు కూడా మేము చేసాం. చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఒక భరోసా, ఒక అన్నలాగా, ఒక భరోసా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఇంట్లో పెద్ద మనిషిలాగా మాకు అండగా ఉన్నాడు, తండ్రిలాగా. ప్రతి సమస్యకే ఇంకా పవన్ కళ్యాణ్ గారే మా కుటుంబ సభ్యుడిలాగా మేము అందరం కూడా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అలాగే గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కులాల కోసం, ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకున్నారని చెప్పేసి చాలామంది అన్నారు. మనం కూడా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన పేడ. చాలా వరకు మేము అనగారికి పోవడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. మమ్మల్ని ఏ నాయకుడు కూడా పట్టించుకునే నాయకుడు లేడు. మమ్మల్ని ప్రస్తావించిన
దిశకు కూడా తీసుకురాలేదు. అసలు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ప్రశ్నించే నాయకుడు కూడా లేడు. మా ఉద్యోగాల కోసం కానీ, ఇళ్ల స్థలాల కోసమే కానీ, రిజర్వేషన్ కోసమే కానీ, అలాగే మా సబ్సిడీ లోన్స్ కోసమే కానీ, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా సబ్సిడీ లోన్స్ కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఇంటి స్థలాల కోసం కానీ పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి మా నిధులన్నీ కూడా మార్చి ఆయన నవరత్నాల రూపంలో మొత్తం అందరికీ దారిపోసేది. ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లానింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా వివిధ రకాలుగా దాన్ని మార్చి వాడుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎల్లి కోస్టల్ తరపున ఎలాంటి విజ్ఞప్తి చేయబోతున్నారు? అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మా సమస్యలపై మా మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలు మేమందరం కూడా మా కుటుంబ సభ్యుల్లాగే మాకు అంబేద్కర్ గారి ఆశయాలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మా రెల్లీలకు ఒక అంబేద్కర్ లాగా నిలిచాడు పవన్ కళ్యాణ్ గారు. మరియు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచింది ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలని, అలాగే చదువు లేని వాళ్ళకి కూడా ఏదో శానిటైజింగ్ వర్కింగ్లో ఉద్యోగ అవకాశాలు, ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇంటి పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. మా రెల్లీల అంబేద్కర్ పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నా జనసేన టీంకి, రాహుల్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై రెల్లి జై జనసేన. నమస్కారం అమ్మా, మీ పేరు? దుర్గమ్మ. మా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎల్లి స్కూలం కోసం చాలా పోరాటం చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీకోసం ఆయన గొంతు వినిపించారు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకోసం ఆయన నిలబడ్డం? నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో మా కోసం, మా రెల్లి కులం కోసం గుర్తించే వాళ్ళు ఒక్కరు లేరు. మా పిల్లలు, మా పేటలో ఉన్న కుర్రోళ్ళు పనులు లేక మున్సిపాలిటీలో ఉద్యోగాల కోసం బాధపడి లోకల పనుల కోసం ఎత్తుక్కొని ఆఖరి కూలి పనులు చేస్తున్నారు, సినిమా హాల్లో చేస్తున్నారు, కుండీలు తోడుతున్నారు, డ్రైనేజీలు తీస్తున్నారు, షాపుల్లో పని చేసుకుంటున్నారు, డప్పులు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలాగే తెలియదు. తిని తినక ఉండక ఉంటున్నారు. ఈ పేట సాలక ఇల్లు బాకి లేక బయట పేటల్లోకి వెళ్ళి అద్దులు కొంటున్నారు. వాళ్ళు ఎలా బతకాలో తెలియట్లేదు. ఒక్కొక్క పోస్టులతో మేము ఎలా బతుకుతున్నామో ఆ దేవుడికి తెలియదు. ఇన్ని సంవత్సరాలకి మాకు ఇంతమంది ప్రభుత్వం వచ్చి ఓడిపోయి గెలిచి ఇంత చేసినా మాకు గుర్తించేది పవన్ కళ్యాణ్. కానీ ఆయనకి మేము గుర్తించక ఇప్పుడు బాధపడుతున్నాం. మేము ఇప్పుడు ఆయన కోసం ఆయన పాదాలు పట్టుకుని శరణ కోరుతున్నాం. ఈ రోజున అసలు మా పేరు రెల్లి కులం అని తీసుకొచ్చినందుకు ఆయన 2 కాళ్ళు కడిగి పాలాజపం చేయాలని నేను చిన్నదాన్ని పెద్దదాన్ని ఆయన మీదకి. ఆయనకి అలా అంత ఆనందం ఉంది. మాకేం పెట్టకపోయినా ఏం చేయకపోయినా మేము అంత ఆనందిస్తున్నాం, ఎంతో పొంగిపోతున్నాం. మాకేం పెట్టకపోయినా ఈ రోజున ఆయన మాకు గుర్తించాడు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం. నేను రెల్లి కులం ఒకటే కోరుతున్నామండి. మా పిల్లలు చెట్టుకోకలు పుట్టుకోకలై బతుకుతున్నారు. ఒక్కసారి మా పిల్లల కోసం, మా ప్రజల కోసం, మా యూత్ కోసం, ఈ పిల్లల కుర్రోళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మా బిడ్డలకు ఆధారం చూపిస్తే బాగుంటుంది. నాకు 50 సంవత్సరాలు ఈ రోజు వరకు లోన్ ఏంటో మాకు తెలియదు. మేము ఎలా బతుకున్నామో తెలియదు. ఈ పేటకి లోన్ అంటే మాకు రాదు. పైగా మేము రెల్లి కులం అనే పేరు ఒకటే ఉంది మాకు. ఈ రోజు వరకు నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, ఇల్లు వాకులు కానీ, స్థలాలు కానీ మా పిల్లలకి ఏమీ రాలేదు. ఇంతవరకు ఈ రోజు వరకు అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. ఎలా సాలిసాలలో బతుకుతున్నాం మేము. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి నేను చిన్నవాడైనా దండం పెట్టుకున్న బిడ్డకి, ఆ తండ్రికి, ఆయనకి 1000 నమస్కారాలు చేయాలి, 1 కోటి నమస్కారాలు పెట్టాలి ఆయనకి. మాకు చల్లగా ఆయన మాకు ఈ రోజు గుర్తించారు. కానీ ఒక్కసారి మాకు మర్చిపోకుండా, ఆయన పదవిలో ఉన్న మాకు మర్చిపోకుండా ఉంటే మేము కూడా ఆయన మర్చిపోకుండా ఆయన వర్ధన మేము బతుకుతాం. ఇదే మా వాగ్దానం. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నాయస్టీ అని చెప్పేసి అందరినీ మోసం చేశాడు. పథకాల కోసం వాళ్ళని కుల రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తారమ్మా? ఏమి లేదండి. ఎవరు నమ్మినా మేము ఓటేసినా ఏదో చేస్తామని చెప్తున్నారు, చెప్పి నమ్ముతున్నాం. నమ్మగానే ఓటేస్తున్నాం. రాగానే వాళ్ళ నిజపురం చూస్తున్నాం. మేము వాళ్ళ రూపాయలు చూస్తున్నాం. మేము అల్లాడిపోతున్నాం. ఏదండి మా పిల్లలకు ఉద్యోగాలు వేస్తున్నారు, మాకు ఇల్లు స్థలాలు ఇస్తున్నారు. ఏ రోజు వరకు ఎవరికి ఏమి ఇచ్చారు ఇంతవరకు చూపించమనండి. ఈ మేడలు మిద్దులు చేసి ఎవరికో మేడల మిద్దులు ఉంటే మాకే అనుకుంటున్నారు. ఉంటే మా పిల్లలు ఎందుకంటే బయటికి వెళ్ళి బతుకుతారు. డప్పులు కొట్టుకునే కర్మ ఏంటండి? కాలువలు తీసే కర్మ ఏంటి? కుండీలు తోడుకోవడం ఏంటండి? ఏ కూలి పని చేస్తే కూలి పనికి పరిగెడుతున్నారు. ఎలాగంటే అలా ఉంది బతుకు. వాళ్ళు అలాగే బతికి, మేము అలాగే బతికి, మా కడుపు పుట్టిన బిడ్డలు అలాగే బతికి, మా ఉద్యోగాలు మాకివ్వకుండా ఎవరెవరికి ఆ పోస్టులు వేసి మా పిల్లలే ఊరి మీద కూలి పని చేసి బతకడం. అలాగే వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా అలాగే బతకాలా? ఇంకా అలాగే బతుకుతామా? మా జీవితం అంతా ఇంతేనా? మేము రెల్లి కోసమై పుట్టాం. మా కులం ఏది?
మా కులంలో ఎవరున్నారు పని చేయడానికి? మా తక్కువ కులం అయినారు అయింది. మా తక్కువ కులం అని మాకు అసలు మాకు గుర్తించిన వాళ్ళే లేరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గుర్తించారంటే ఆయనకి ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా ఎంత పాలాభిషేకం చేసినా మేము మర్చిపోలేము సార్. మేము ఆమెకి ఆయనకి ఆయన చిన్నోడైనా దండం పెడుతున్నాం మేము జీవితకాలం. మేము మా రెల్లి కులం ఆయనకి ఆయన వందరం ఉంటాం, ఆయన రుణపడి ఉంటాం మేము. మా పేరు మా కులం మా రెల్లి పేరు ఎత్తుకి ఊరూరు వెళ్ళి మా రెల్లి కోసం మాట్లాడి ఇంటింటికి వెళ్ళి మాట్లాడి ఊరూరు వెళ్ళి మాట్లాడి ఆయన కోసం గొప్పగా చెప్తుంటే ఈయనేం చేస్తారులే అనుకున్నాము. కానీ మాకు గుర్తించి మాకు ఈ రోజున మా పేరు ఎత్తి మా కోసమే పోరాడుతున్నాడు, మా కోసం సాధిస్తున్నాడు. ఆయన సాధిస్తాడు, మాకు ఏదో దారిలో తెస్తాడని మాకు చాలా నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. నా పేరు తేజస్వి, నేను పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నా జనసేన టీంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు నుంచి రెల్లి కులస్తుల కోసం చాలా పోరాటాలు చేశారు, వాళ్ళ కోసం నిలబడ్డారు. అలాగే మన అసెంబ్లీలో కూడా గెలిచిన తర్వాత కూడా రెల్లి కులస్తుల కోసం ఆయన మాట్లాడడం ఎలా అనిపించింది మీకు? ఆయన రెల్లి కులస్తుల గురించి మాట్లాడిన తర్వాతే ప్రజలందరికీ రెల్లి కులం అనే ఒక కులం ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలిసింది. వాళ్ళు ఎంత అణగారిపోయి ఉన్నారనేది కూడా బాగా పవన్ కళ్యాణ్ గారి వల్లే మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా ఏలూరు నియోజకవర్గం నుంచే ఒక కుర్రోడు రెల్లి కులంలో మాకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అధికారం రాకముందు ఒక రోజు తెలియజేసుకున్నారు. ఆ రోజు గుర్తుపెట్టుకుని ఆ రోజు నుంచి కూడా నేను రెల్లి కులస్తును, నేను కూడా రెల్లి కులస్తును అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే అధికారం వచ్చిన తర్వాత ఏదైతే అప్పుడు మాట ఇచ్చారో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత రెల్లి కులస్తుల గురించే కాకుండా 55 కులాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పి వాళ్ళందరికీ అండదండగా ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన ఆయన కాదు, అన్ని కులాలకి కూడా ఆయన ఒక పెద్ద అండగా ఇంట్లో సభ్యులుగా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్రం మారుతుందని చెప్పేసి మా ఆంధ్రప్రదేశే కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వేసి చూస్తున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా 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 జిల్లాల్లో కూడా మా ఏరియాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నాలాంటి వాళ్ళని ప్రతి నియోజకవర్గంలో తయారు చేస్తాను, నేను భరోసా ఇస్తున్నానని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు భావజాలాలు ఉన్న వాళ్ళని ప్రజలందరూ కూడా ఎంకరేజ్ చేస్తా మన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ నా ఎస్సీ అని చెప్పేసి వాళ్ళని కేవలం ఓట్ల కోసం కులాలని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో అలాగే దళితుల పథకాలను కూడా ఆయన తీసేసారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి చేతులు దులిపేసుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ప్రజలకి ఏది మాత్రం చేయలేరు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏదైతే ఫ్రీ ఈ పథకాలు పెట్టారో సోమరిపోతులు చేయడానికే వచ్చాడు. ఆ సోమరిపోతనమే చాలా మందికి అలవాటు అయిపోయింది. సో అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కష్టపడడానికి కష్టం ఎలా చేయాలి, కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం అనేది తెలియజేస్తున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ ఇంకా రారు. ఆ కులాన్ని అడ్డు పెట్టుకున్నారు. ఆ కులంలో ఉన్న కొంతమంది అమాయకులు ఆయన మాటలకి ఆయన మభ్యపెట్టడానికి ఆయన ఈ ఫ్రీ పథకాలకి మాయలో పడిపోయారు. కానీ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే అన్ని తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా ఉండవు వైసీపీ ప్రభుత్వానికి. అలాగే రీసెంట్గా మనం ఫాస్ట్ ఇష్యూ చూస్తున్నాం మేడం, దాన్ని కేవలం పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి అంటగడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, అందుకే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ముందు క్రియేట్ చేయడం అని చూశారు. బట్ అది నిజమని తెలిసింది, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి. సో ఎందుకు దీన్ని కూడా వైసీపీ ఓట్ల కోసం వాడుకుంటుందంటే మీరు ఏం చెప్తారు? వైసీపీ ఎప్పుడు శవ రాజకీయాలు చేస్తానే ఉంటది. పాస్టర్ గారు అంటే ఏ కులాన్ని ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, అందరూ ఒకటే. దేవుడు అనేవారు అందరు నాకు ఒక దేవుడు నచ్చితే వేరే ఒకరికి వేరే దేవుడు, అలా అని నాకు నచ్చిన దేవుడు నా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళ దేవుడు కాదనడానికి కూడా మనం ఎవరైనా సరిపోం. పవన్ కళ్యాణ్ గారు హిందూలో పుట్టారు కాబట్టి సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి
హిందువులకి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటారు. ఆయన ఒక కులానికి సపోర్ట్ చేస్తున్నారని ఏ మాత్రం కూడా అనుకున్న వాళ్ళ కర్మ, అది ఎవరు ఏం చేయలేము. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మం ఒక్కదానికే కాదు అన్నిటి గురించి మాట్లాడారు. మొన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఇప్పుడు చూశారు, చాలా నామినేటెడ్ పదవుల్లో కూడా ఎస్సీ మహిళలకి, బీసీ మహిళలకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. ఈ పాస్టర్ల గురించి మాట్లాడే వీళ్ళందరూ కూడా శవ రాజకీయాలు చేస్తున్నారు. మరొకసారి చెప్తున్నాను, పాస్టర్ గారు ఏ విధంగా అయితే చనిపోయారో అదంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తుంది, అది యాక్సిడెంటా లేకపోతే ఇంకేదన్నా అనేది ప్రభుత్వం తీసుకుంటది, పోలీసు వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత మాట్లాడదాం. కానీ అత్యుత్సాహం ఎక్కువైపోయి కొంతమంది మాట్లాడుతున్నారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ కులాల మధ్య, మనుషుల మధ్యలో మాత్రం చిచ్చు పెట్టద్దని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. బట్ అక్కడ గెలిచిన తర్వాత వర్మ గారు చాలా చేంజెస్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధికి వ్యతిరేకంగా ఆయన దుష్ప్రచారాలు చేస్తున్నారు. సో మీరు ఎలా ఖండిస్తారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నుంచున్న తర్వాత పిఠాపురం అనే ఊరిని రాష్ట్రం మొత్తం నలుమూల రాష్ట్రాలన్నీ కూడా పిఠాపురం అనే ఊరు గురించి తెలిసింది. ఆయన ఎన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి పిఠాపురంలో ఉన్న ప్రజల్ని, సామాన్య ప్రజల్ని అడిగితేనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా అది జరగని పని, వాళ్ళ అవివేకం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఇంకా ఇంకా డెవలప్ చేస్తారు. స్కూల్స్, హాస్పిటల్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు, అసలు ఎక్కడా లేని రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ కావాల్సిందే. మేమందరం కోరుకునేది అదే. మాకు మంచి వైద్యం, విద్య కావాలని కోరుకున్నాము. ఆ వైద్యం, విద్య పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గాల్లో అందిస్తున్నాం. మొట్టమొదటిగా పిఠాపురంలో అందించారు కాబట్టి పిఠాపురం ప్రజలే చెప్తారు, మేము చెప్పడం కాదు. మేము ఎంత చెప్పినా కూడా ఆయన అభిమానులు కాబట్టి చెప్పామని అంటారు. కానీ అక్కడున్న లోకల్ ప్రజలను అడిగి తెలుసుకోండి, వాళ్ళే తెలియజేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఇంకెంత అభివృద్ధి చేస్తారో, మాకెంత నమ్మకం అనేది చిన్న రిక్షా కార్మికుల దగ్గర నుంచి కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గత 70 సంవత్సరాలుగా మా రెల్లి కులం అనే పదాన్ని ఎక్కడ కానీ ఏ విధంగా ఎక్కడ ప్రస్తావించలేదు. మొట్టమొదటిగా ఈ రెల్లి కులం అనే పదాన్ని ప్రస్తావించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఒక చట్ట సభలో, ఒక అసెంబ్లీలో, ఒక గౌరవప్రదమైన సభలో అది ప్రస్తావించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల మేము తెలియని వారు కూడా మమ్మల్ని తెలుసుకొని మమ్మల్ని అడుగుతున్నారు, మీరు రెల్లి కులమా, ఓహో మీరు రెల్లి కులం ఒకరు ఉందా అని అడుగుతున్నారు. ఒకప్పుడు రెల్లి కులం అంటే ఒక్క వ్యక్తి కూడా తెలిసేది కాదు, అంటే మాకే తెలిసేది. రెల్లి కులం అంటే మీరు ఎవరు, మాదిగా అనేవారు. ఒక రెల్లి కులం అంటే ఒక దానికి ఒక ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు పలకడం ద్వారా మేము ప్రపంచాన్ని మొత్తంగా తెలియగలుగుతున్నాం. మరియు వాళ్ళ అమ్మగారైన అంజనీదేవి గారు మా కులాన్ని స్వీకరించారు. అది మాకు ఇంకా సంతోషంగా ఉంది. నాగబాబు గారు చెప్పారు, పుడితే రెల్లి కులంలో పుట్టాలి అన్నప్పుడు మీకు చాలా సంతోషించాము. అంటే మా కులాన్ని వాళ్ళంత గౌరవప్రదంగా చూసుకున్నారు. పవన్ గారు ఒక మాట అన్నారు, నేను దారిలో వెళ్ళేటప్పుడు చెత్త కుప్పలు ఎత్తుకుంటూ, ఓటు చుట్టుకుంటూ చూసేవాడిని. చాలా బాధేసేది. ఏదో ఒక రోజు వీళ్ళకి నేను న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయలేకపోతే నేనున్న వేస్ట్, అంటే నా జన్మ లేదు అన్నట్టుగా ప్రస్తావించారు. 2018 సెప్టెంబర్ 24 తేదీన పవన్ కళ్యాణ్ ఏలూరు రావడం జరిగింది. అక్కడ మా ఇన్ఛార్జ్ గారైన జనపరెడ్డి తేజ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి కలవడం, మా రెల్లి నాయకులు వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ మా నాయకుడైన జనపరెడ్డి తేజ ప్రవీణ్ కుమార్ గారు హక్ చేసుకుని ఆలింగనం చేసుకొని అడిగారు, మీరేంటి సార్ నేను రెల్లి కొలుస్తుంది అంటే తక్కువ జాతి, మేము మా పాకి వాళ్ళ వ్యక్తులరా అన్న దాని నుంచి ఆయన అన్నయ్య గారు హక్ చేసుకొని, మీరు బాధపడొద్దు, మీకు నేను ఉన్నాను, మీకు నేను చేసి పెడతాను అని అన్నారు. అప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఎన్నో దఫాలుగా మా పేరుని ఆయన ప్రస్తావించుతూనే ఉన్నారు. గెలిచిన తర్వాత మీకు చేస్తాము అని అసెంబ్లీలో మా మాట ప్రస్తావించారు. తర్వాత మాకు జరుగుతున్నవి చాలా ఉన్నాయి. ఉద్యోగాలు లేక, సరైన ఉపాధి లేక, అంటే మా మేము గత 70 సంవత్సరాలు పారిశుద్ధ్యం పనిలోనే ఉన్నాం మా తాత ముత్తాతల నుంచి. కానీ ఆ పనులు కూడా మాకు రాని పరిస్థితుల్లో మేము ఉన్నామని చాలా దౌర్భాగ్యంగా ఉంది. అదో పాయింట్. మా వరకు రావడం కూడా లేదు. కనీసం ఎస్సీ లోళ్ళు కానివ్వండి, ఏదైనా మాకు ఒక మా పేరు చెప్పుకొని అవతల వాళ్ళు తినడమే కానీ అది మా దాకా రావడం లేదు. మేము చాలా దానివల్ల
అణగారిక వర్గంలో ఉన్న మేము ఇంకా అణగారిక స్థితిలో వెళ్తున్నామంటే దానికి స్థితి మరి ఎవరు మాకే తెలియట్లేదు. అంత బాధలో ఉన్నాం. ఎస్సీ లోన్లు కానివ్వండి, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానివ్వండి, మాకు ఏదైనా రాయితీలు ఏదీ లేదు. మా దాంట్లో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, అసలు వాళ్ళు కూడా సరైన ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు. కొంతమంది మా దాంట్లోనే మా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు డప్పులు కొట్టుకుంటూ వచ్చి థియేటర్లో పని చేసుకుంటూ మా పని లేక వేరే పనిలో వృత్తి మీద ఆధారపడి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చాలని జీతంతో వాళ్ళు ఇంకా వెనకుండి ఉంటున్నారు. ఇంటద్దెలు కట్టుకోలేదు. మాకు ఒక కాలనీ కూడా లేదు. కొందరికి కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీ మాకు ఒక సొంతంగా ఒక కాలనీ లేక చాలా బాధపడుతున్నాం మేము. మాకు సొంత ఇల్లు లేక, స్థలాలు లేక, మాకు రావాల్సింది నోటి దగ్గర లాగేస్తున్నారు. అది కూడా గుర్తించి మాకు రావాల్సిన రాయితీలు మీరు అది గుర్తించి ఈ ప్రభుత్వంలో చేస్తారని మేము అనుకుంటున్నాము. తర్వాత నామినేట్ పోస్టుల్లో మాకు రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నాము. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొత్తం వెనకబడి ఉన్నామంటే మేమే. మాకు గుర్తించి రాజకీయంగా మాకు నామినేట్ పోస్టులు ఇవ్వవలసిందిగా, మరియు మాకు ఆర్థికంగా భరోసా ఇప్పించి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కల్పిస్తారని కోరుకుంటున్నాము. అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పేసి కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం కులాలను అడ్డు పెట్టుకుని అందరినీ వాడుకున్నాడు. సో పథకాలు కూడా దళిత పథకాలన్నీ తీసేసి ఓన్లీ అంబేద్కర్ విగ్రహం పెట్టి చేతులు దులిపేసుకున్నాడు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? దళిత బంధు అన్నారు, ఎస్సీ రిజర్వేషన్లు అన్నారు, ఏదీ లేదు. చదువుకున్న అంబేద్కర్ విద్యా విధానాన్ని తీసివేశారు. దానివల్ల చాలామంది చదువుకున్న వ్యక్తులు కూడా దాని మధ్యలో చదువు ఆపేసి అలా ఉండిపోవాల్సిన తీరిక వచ్చింది. ఇది విదేశీ విద్యా విధానం రద్దుపరిచారు. ఎస్సీ లోన్ రిజర్వేషన్ రద్దు. 5 సంవత్సరాలు ఒక లోన్లు లేకుండా చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. పళ్ళు లేక కొంతమంది ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఎస్సీ రిజర్వేషన్లు ఇవి లేక, ఎస్సీ లోన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అంటే మా పేరు వాడుకొని చాలా చేశారు. మాది వేరే వాళ్ళకి దారి మళ్లించారు ఆ నిధులని. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కన్నా జనసేన టీంకి ఏలూరు బంగారు నాగిని విధి తరపున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కష్టాలని విని ఇక్కడికి వచ్చి మాకు చాలా సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై రెల్లి, జై జనసేన, జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కన్నా జనసేన ఛానల్కి నా నమస్కారములండి. ఇక కళ్యాణ్ బాబు గారు ఇలా ముందుకు నడిపిస్తున్నందుకు రిలీజ్కి అందరి కులాసులకి అందరికీ ధన్యవాదాలు. ఇలా కళ్యాణ్ బాబు గారు చేయటం మా అదృష్టం, మా ఆనందం అండి. ఇంకా కళ్యాణ్ బాబు గారు మాకు ఎప్పుడు తోడుగా ఉండాలని మేము ఎప్పుడు ఆ దేవుడిని కోరుకుంటున్నాము. మా రిలీజ్ అందరూ ఆయనకు సపోర్ట్గా ఉంటామని దేవుడికి కోరుకుంటున్నాం సార్. ఎంతో కళ్యాణ్ బాబు గారు ఎంతో చేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు మా గురించి. మాకు గత జన్మలో చేసుకున్న పుణ్యం అది. కళ్యాణ్ బాబు గారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాం, మేము అండగా ఉంటాం సార్. కళ్యాణ్ బాబు గారు ఎప్పుడు మాకు దేవుడే సార్. మేము ఆయనకి ఎప్పుడు తోడుగా నడుస్తాం సార్. మాకు ఇలాగా మా టీం జనసేన, మా రిలీజ్ అందరూ ఆయనకి ఎంతోమంది సేవ చేసుకున్న ఆయనకి నడిపించుకుంటున్నాం. మా రిలీజ్ అందరూ, మన ఏలూరులో ఉండే రిలీజ్ అందరూ ఆయన మాకు చాలా దగ్గరగా ఉంటారు. ఎప్పుడు కళ్యాణ్ బాబు గారు మా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు రిలీజ్ కోసం. ఆయన తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇలా జనసేన టీంకి మాకు ముందుకు నడిపిస్తున్న మా తేజ ప్రవీణ్ గారికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏలూరులో మేము అన్నిటికన్నా మాకి గుర్తించాలని, రెల్లీ సంఘానికి గుర్తించాలని ప్రతి సంఘానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనిస్తున్నాం సార్. అలాగే గత 5 సంవత్సరాలు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో? ఇది వరకు మేము ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం సార్. లోన్లు లేక, ఉద్యోగాలు లేక, మున్సిపాలిటీలో చాలా ఇబ్బంది పడ్డారు. చెప్పుకోలేకపోయిన బాధ అది. ఒకవేళ చెప్పుకున్నా సరే తీరలేని బాధ అది. ఇంకా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకి ఒక వెలుగుని వచ్చింది రెల్లీ టీంకి. మాకు చాలు సార్. అదే కృతజ్ఞతలు. దేవుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు బంగారు వెంకటేశ్వరరావు అండి. రెల్లికుల కమిటీకి మొత్తం మెంబర్ సార్. ఆమె అందరూ రెల్లికుల పెద్దలు. నేను సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మీకోసం గొంతెత్తారు. సో చాలా చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది స్వాతంత్రం వచ్చిన మొదటిసారి ఆయన మీ తరపున మాట్లాడడం? రాజకీయం పుట్టి 130, 140 సంవత్సరాలు అయిందయ్యా. ఇంతవరకు మా రెల్లి కులస్తుల కోసం పట్టించుకునే నాదులు లేడు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం మా రెల్లి కులస్తుడు. నేను రెల్లి కులస్తున్నాయా, రెల్లి అని మా మనగాడు ఒక్క పవన్ కళ్యాణ్ అండి. ఆయన అంటే అభిమానం. ఒక రాష్ట్రం మొత్తం కూడా
26 జిల్లాల్లో కూడా మేము రెల్లి కులసులు ఎంతమంది ఉన్నాం పవన్ కళ్యాణ్కి సపోర్టింగ్ చేసి గెలిపించామయ్యా. ఆయన అంటే మహా పిచ్చి మాకు, పవన్ కళ్యాణ్ పిచ్చి అండి మాకు. అదే గత 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ అని చెప్పేసి అందరినీ మోసం చేశాడు, దళిత పలకాలు తీసేశాడు, విదేశీ విద్య పేరును కూడా అంబేద్కర్ విదేశీ విద్యను జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి ఇలాంటివి చేసి కేవలం ఓట్ల కోసం ఆయన ఎస్సీ ఎస్టీని వాడుకున్నాడు. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఆ జగన్మోహన్ రెడ్డి మోసం అండి, చాలా అన్యాయం చేశాడు. మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మొత్తం పథకాలను తీసాడు. మాకు ఎస్సీ మన రెల్లి రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశారండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రెల్లి కులసుల రిజర్వేషన్ ఇచ్చారు. మాకు ఏ కేటగిరీలో పెట్టారు, ఏ కేటగిరీలో పెట్టి బుడగం జంగాలకు, ఈ జంగాలలో, ఆ జంగాలలో పెట్టి మాకు మోసం చేస్తున్నారండి. మేము రెల్లి కులసులు చాలామంది ఉన్నాం. ఏలూరు టౌన్లో చాలా జనాభా ఉన్నాం, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కువ జనాభా ఉన్నాం. ఎప్పుడో 2011 కాదండి, మా రెల్లి కులస్తులందరికి కూడా మళ్ళీ ఇంకా టార్గెట్ వేసి మళ్ళీ లెక్కల ప్రకారం చేసి మాకు కనీసం 4% 5% ఇస్తే మా రెల్లి కులస్తులందరూ బాగుపడతామయ్యా. ఈ ఉద్యోగాలు లేవు, మా ఉద్యోగస్తుల కోసం అన్ని క్యాస్టులు వచ్చేసి మా ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఈ రెల్లి కుల మేము పుట్టిందే ఈ పారిశుద్ధ్య కార్మికులు. రాష్ట్ర మొత్తంలో ఫస్ట్ మున్సిపాలిటీ పుట్టి 130 సంవత్సరాలు అయింది. 130 సంవత్సరాల్లో మీ రెల్లి కులస్తులే చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని కులస్తులు చేస్తున్నాడు. కాపు, రెడ్డి, నాయుడు, ఆడు, ప్రతి అన్ని కులాలు చేస్తున్నారు. మా కులం ఏమైపోద్ది, మా వృత్తి ఏమైపోద్ది, మాకు ఉద్యోగాలు లేవు. ఏలూరులో 300 మంది పర్మనెంట్ కార్మికులు ఉండేవాళ్ళండి, ఇప్పుడు 30 మంది ఉన్నామండి. ఇప్పుడు కనీసం అవుట్ సోర్సింగ్ జాబు, డోక్రా ఉద్యోగం అని 25,000 ఇస్తారు. ఆ ఉద్యోగం చేయడానికి కూడా మా అర్హత లేదండి. ప్రతి కులస్తుడు డబ్బులు ఇచ్చేసి కొనేస్తారు, డబ్బులు ఇచ్చి అమ్మేసుకుంటున్నారు. మా జిల్లా మా క్యాస్ట్కి ఉద్యోగాలే లేవండి. కుర్రోళ్ళందరూ నిరుద్యోగులయ్యి ఏంటి సినిమా హాల్లో బాత్రూంలో కడుక్కుంటున్నారండి. వాళ్ళ పరిస్థితి బాగాలేదండి. మాకు ఉద్యోగాలు, ఈ డోక్రా ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాకే ఇవ్వాలి, మా క్యాస్ట్కే ఎక్కువాలి. దానికోసం కూడా మేము పోరాటం చేస్తాం. అవసరమైతే అసెంబ్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం పెడతాం. దీన్ని మాత్రం వదిలిపెట్టమండి. మా కులస్తులు ఏమైపోతారండి? మా కులస్తులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులు అంటే రిలీజ్ అంటే పారిశుద్ధ్య కార్మికులు 130 సంవత్సరాలు చేసిన వాళ్ళు మేము. నిన్నలేకమన్నా 2 లక్షలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి అమ్ముడు పోయి కొనుక్కొని చేస్తున్నారు. మా ఉద్యోగాలు ఏమైపోయాలి, మా కులం ఏమైపోయాలి, మా క్యాస్ట్ ఏమైపోయాలి. ఈరోజు దీనాశ పరిస్థితులు ఉన్నామండి. మా క్యాస్ట్ చాలా ఆర్థికంగా వెనకబడి ఉంటాం. తర్వాత మా రెల్లి కులసులు ఏలూరుకి అన్ని క్యాస్టులకి కళ్యాణ మండపాలు ఉందండి అయ్యా. మా రెల్లి క్యాస్టులకి కళ్యాణ మండపం లేదు. మీ ఎమ్మెల్యే చెడ్డి గారితో చెప్పాం, మాకు స్థలం కేటాయిస్తా ఉన్నారు. మేము ఎలాగైనా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. ఆ స్థలంలో పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారు, చంద్రబాబు కలిసి గవర్నమెంట్ సొమ్ముతోనే ఎమ్మెల్యే ఎంపీ నిధులతో ఆ కళ్యాణ మండపం కట్టి ఏంటి ఇక్కడ రవి కళ్యాణ మండపం ఉంది. ఏసీలో ₹1,00,000 తీసుకుంటున్నారు, నాన్ ఏసీ 75,000 రూపాయలు తీసుకుంటున్నారు. మా క్యాస్ట్ ఇక్కడ భోజనాలు పెట్టుకుంటే ఇరుకు రోడ్లు, వాటికి కూడా మాకు ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ వారు, పవన్ కళ్యాణ్ గారు మా పరిస్థితులను అర్థం చేసుకొని మా ఉద్యోగులు మాకే వచ్చేలాగా మా క్యాస్ట్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు బంగారు వెంకటేశ్వరరావు, ఏలూరు. థ్యాంక్ యూ అండి. సార్ నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కర్పటి సీన్ అండి. బంగారు నాగన్న రెల్లి వీధిలో ఉంటున్నాను. మా పిల్లల యొక్క, మా యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తులు చదువుకున్నా సరే సరిగా పనులు ఉండట్లేదు. ఇతర కులాల వారు మా యొక్క ఉద్యోగాలు దోసుకుంటున్నారు. మా పిల్లలు చదువుకొని ఉన్నా సరే అక్కడిక్కడ వెళ్ళి కూలి పని చేస్తున్నారు. మా రెల్లి విషయంలో ఎవరు నేను 58 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మా యొక్క రెల్లి యొక్క ఆయన మనసులో ఉద్దేశించి, ఆయన మనసులో ఆ రెల్లి వాళ్ళు కూడా వారు మనుషులే, వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఎంత పేదరికంలో ఉన్నారని ఆలోచించి మా కోసం ఇక అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకంటే రెండో అంబేద్కర్ రాజ్యాంగంలో ఎలాగా మా జాతి వారిని పెట్టారో అలాగే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మా జాతి వారిని తన హృదయంలో ఉంచుకొని అసెంబ్లీలో గుర్తించి మాట్లాడారు. ఆ పవన్ కళ్యాణ్కి కోట్లాది వందనాలండి. పవన్ కళ్యాణ్ గారు మా యొక్క రెల్లి కమ్యూనిటీలో మా పిల్లలు చదువుకున్నారు, వారికి సరైన జాబులు లేదు, అక్కడక్కడ కూలీనాలు చేసుకుంటున్నారు, ఉంటే కూలీ లేకపోతే లేదు. మా పిల్లల భవిష్యత్తులు కూడా చాలా అదో గజంలో ఉంది. ఎందుకంటే మాకు వారసత్వం కూడా తీసేశారు. వారసత్వం మా పెద్దడికి పని ఉంటే వాళ్ళ బిడ్డలు రావాలి, వాళ్ళ కూతురు రావాలి, కానీ వారసత్వం కూడా తీసేశారు. ఎన్టీ రామారావు గారు టైంలో వారసత్వం తీసేశారు. పవన్ కళ్యాణ్ మా రెల్లి యొక్క కులాన్ని ఆయన మనసులో దేవుడే అలాగా ప్రేరేపించి మా మీద జాలి జయ పవన్ కళ్యాణ్ గారు చూపించారు. పవన్ కళ్యాణ్ గారు మీకు నిండా నమస్కారాలు. మా జాతి వారిని,
మా జాతిలో ఉన్న మా పిల్లలు చదువుకొని ఉన్నారు. వారు ఒక ఎడ్యుకేషన్ ఒక్కొక్కరికి ఎడ్యుకేషన్గా ఉంది. కొంతమంది ఎడ్యుకేషన్ లేక ఆ కూలి నాలు వెళ్తున్నారు. చదువుకున్న పిల్లలు కూడా వెళ్తున్నారు. వారు సరైన సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఇవ్వాలని కోరుచున్నాం. ఎందుకంటే మా సమాజంలో మరి రెల్లికోల సమాజంలో ఆ యొక్క ఇల్లు లేక అక్కడక్కడ అద్దెకి నివసిస్తున్నారు. ఆ కూలి పనిలో సగం డబ్బులేమో ఆ అద్దెలకు, సగం డబ్బులేమో ఈ యొక్క హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి, అప్పులకి, ఒడ్లకి వెళ్ళిపోతుంది. తమరు దయచేసి మా పిల్లలకి మంచి శ్రేష్టమైన గవర్నమెంట్ జాబులు ఇవ్వాలని, మా పిల్లల భవిష్యత్తులు మంచిగా ఉండాలని, ఇతర యొక్క కులాల వారు మా యొక్క జాబులు దోసుకుంటున్నారు కానీ మా పిల్లలకి సరిగా జాబులు ఉండట్లేదు. దయచేసి మీరు అసెంబ్లీలో మాట్లాడినందుకు వందనాలు. మరి ఒకసారి మా యొక్క పిల్లల భవిష్యత్తును మీరు చూడాలని, మా పిల్లలు ఎంతమందో చదువుకొని ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. తమరే ఆదరణ ఒక శ్రేష్టమైన శాశ్వతమైన జాబులు వారికి దయచేయాలని నమస్కారం పవన్ కళ్యాణ్ గారు కోరుతూ ఈ మాటలో ముగిస్తున్నాను. జై జనసేన, జై జనసేన. నా పేరు శ్రీనివాసరావు, బౌసిటీ. నేను రెల్లి సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అండి. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే నా రెల్లి కులస్తుల కోసం నేను నిలబడతాను, వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పేసి అన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోకుండా అసెంబ్లీలో మీ గొంతు ఆయన వినిపించారు. ఆయన వినిపించిన తర్వాత చాలా చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకోసం ఆయన నిలబడినందుకు? ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు లేకపోతే జవాబుదారీతనం ఉండదు. అలాగే మా తరఫున పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడే విధానాన్ని మేము ఎంతో హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా రెల్లి కులస్తుల గురించి ప్రస్తావించలేదు. ఫలానాలకు అన్యాయం జరుగుతుందని ఎవరు అడగలేదు. ఈరోజు ఎస్సీ వర్గీకరణలో మేము అడిగేది ఒకటే, రాష్ట్ర విధానం తీసి రాష్ట్ర విధానంలో ఓన్లీ మహిళలకే ఇస్తున్నారు. ఆ రాష్ట్ర విధానం తీసేసి జనరల్ ఇమ్మని అడుగుతున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పేది ఏంటంటే, ఆ రాష్ట్ర విధానం అనేది తీసేయండి సార్. ఎలాగో మా గురించి రెల్లి కులస్తుల గురించి మీరు అడిగారు కాబట్టి ఈ రాష్ట్ర విధానం కూడా తీసేయండి. అలాగే ఓన్లీ ఉత్తరాంధ్రలోనే 5 లక్షల పైచిలుకున్నారు. దక్షిణాంధ్ర చూస్తే ఒక సుమారు 4-5 లక్షల మంది ఉన్నారు. ఇటు కూడా ఇలా రెల్లి కులస్తులు బాగా మాదిగల తర్వాత 3వ వర్గంగా రెల్లి కులస్తులు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి పాపం మన 1,30,000 అనుకున్నారు. కానీ నిజానికి చెప్తే మేము 10-11 లక్షల వరకు ఉన్నాము సార్ మేము. అయితే మేము అడిగేది ఒక్కటే, ఈ ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర విధానం తీసి జనరల్ ఇవ్వమని. అలాగే రెల్లి కులస్తుల గురించి మీరు మాట్లాడినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం, హర్షిస్తున్నాం. మీకోసం ఎన్నో సంబరాలు కూడా చేసుకున్నాం సార్. మా రెల్లి కులస్తుల గురించి ప్రశ్నించే ఒక నాయకుడు, ఒక కామ్రేడ్, నిజమైన కామ్రేడ్ దొరికారని మేము అనుకున్నాం. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు మా కులం తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే సీఎం గారికి, మిగతా మంత్రులకి అందరికీ పేరు పేరున రెల్లి కులస్తుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కేవలం కులం కోసం, ఓట్ల కోసం మీ అందరినీ వాడుకున్నాడు అని చెప్పేసి మనం చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే దళిత పథకాలను కూడా ఆయన మాఫీ చేసేసి ఎంతమంది యువతను మోసం చేశాడు. సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత 5 సంవత్సరాలు? ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో గత పరిపాలన ఏమిటంటే, మామూలు మా రెల్లి కులస్తు మాత్రం కొంతమందికి ఎస్సీ కార్పొరేషన్ దాని మీద ఆధారపడి ఉండాలి. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేది. అలాంటిది ఎస్సీ కార్పొరేషన్ నిధులు మొత్తం లేకుండా చేసి ఈ గత 5 సంవత్సరాలు కూడా ఎలాంటి ఉపాధి లేకుండా చేసి చాలామంది రెల్లి కులస్తులు నిరుద్యోగులుగానే రోడ్డు మీద ఉండిపోయారు. తద్వారా సినిమా థియేటర్లో ప్రైవేట్ పనులు అవి చేసుకుంటూ ఈరోజు కూడా జీవనోపాధి కలుపుతున్నారు. వాళ్ళ పిల్లలు చూస్తే ఎంతో చదివిద్దాం అనుకుంటే చదవడానికి కూడా నోచుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు. దానికోసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులస్తులు ప్రత్యేకంగా, ఆయన రెల్లి కులస్తుల పక్షపాతి కాబట్టి మన రెల్లి కులానికి న్యాయం చేస్తారని మేము ఎంతో ఆయన గురించి కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బౌర్శెట్టి లక్ష్మి. మరి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందే మీరు రెల్లి కులస్తుల కోసం నిలబడ్డారు, పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోకుండా అసెంబ్లీలో మీ తరపున ఆయన గొంతు వినిపించారు. సో ఎలా అనిపిస్తుంది మీకోసం ఆయన నిలబడినందుకు? మాకు చాలా సంతోషం ఇచ్చిందండి. మా రెల్లి కులస్తుల కోసం ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. మన పవన్ కళ్యాణ్ గారు
మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా రెల్లి కులస్తులకి మా మహిళలకి ఎంతో హెల్ప్గా మాట్లాడారు. మా క్యాస్ట్ కోసం ముందు మా కులస్తుల కోసం మాట్లాడినందుకు మాకు చాలా ధన్యవాదాలు అండి. వాళ్ళు మా అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అసలు మా కోసం మాట్లాడాలంటే, మా క్యాస్ట్ కోసం మాట్లాడారంటే ఈయన ఒక్కరే. ఈయన ఇంకా ఇలాగే మేము గెలిపించుకుంటామండి. ఈయన మా కోసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. మాకు ఉద్యోగాల కోసం మా స్త్రీలందరికీ, మా రెల్లి కులస్తులందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము నమ్ముచున్నామండి. మా స్త్రీలందరి తరపున, మా రెల్లి కులస్తులందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేల గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లో కేవలం ఆయన మిమ్మల్ని ఓట్ల కోసమే వాడుకున్నారని చెప్పేసి అందరూ అన్నారు. సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో మీరు? ఎలా ఇబ్బందులు అంటే, మాకంటూ ఆయన తరపున ఏమీ జరగలేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే మా క్యాస్ట్ కోసం మాట్లాడారంటే ఆయన ఒక్కరే. ఇలాగ మేము ఎలా వర్ణించాలో, ఆయన గురించి ఎలా చెప్పాలో కూడా మాకు తెలియదు. మేము చాలా సంతోషిస్తున్నాం, చాలా సంబరాలు చేసుకున్నాం. ఆయన మా క్యాస్ట్ కోసం, మా కులం కోసం, మా అందరి కోసం మాట్లాడి పోరాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారికి. మా అందరి తరపున, మా స్త్రీలందరి తరపున, మా పవన్ కళ్యాణ్ గారికి అందరూ మా రెల్లి కులస్తుల తరపున ధన్యవాదాలు, నమస్కారాలు నిండుగా మేము చెల్లించుకున్నాం. ప్రతి 5 ఏళ్ళు మళ్ళీ ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. జనసేన పార్టీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నా పేరు జగదీష్. మా పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా కోసం పలానా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మా కోసం మేము ఉన్నామని చెప్పడం. ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుండి మా కోసం రెల్లి కులస్తులు అనే గుర్తింపు లేదు. అక్కడికి వెళ్ళి మా కోసం మాట్లాడినందుకు, మా కోసం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ మరి ఏంటంటే, చాలామంది మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఒక గుర్తింపు లేకుండా అయిపోతుంది. ఏం చేసినా మా పేరు చెప్పుకొని చాలా జాబులు తీసుకున్నారు, చాలా ఏమీ లేకుండా చేశారు. లోన్స్ కానీ ఏం చేయాలన్నా కానీ ఏం లేదు ఇక్కడ. మా పేరు చెప్పుకొని వాడుకోవడమే తప్ప ఏమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ అనదర్ ఏంటంటే, మా దాంట్లో జాబులు చేసి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అలా చూడడమే తప్ప ఏమీ లేదు. మా క్యాస్ట్ అనేది ఒక పర్సన్కి తెలీదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల మా పర్సన్ ఏంటో, మేమేంటో మాకంత గుర్తింపు తెలిసింది. సో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఓట్ల కోసమే మిమ్మల్ని అందరం వాడుకున్నాడని చెప్పేసి మనం చూసాం. సో ఎలా అనిపించింది మీకు? గత 5 సంవత్సరాలకి ఎలాంటి బాధలు పడ్డారు మీరు ఆ టైంలో? మేము గత 5 సంవత్సరాల నుండి చాలా బాధలు పడ్డాము. మా కోసం చెప్పారు, చేశారు తప్ప కానీ మాది ఏది దక్కలేదు, మాది ఏది చేయలేదు. ఇక్కడ మా పేరు చెప్పారు, చూశారు, కానీ ఏమీ లేదు. మా పేరు చెప్పుకొని తినడమే తప్ప ఏమీ లేదు. మాకు ఏది క్యాస్ట్ కానీ ఏం చేసినా కానీ, మా ఇన్కమ్ వచ్చినా కానీ మాకు ఒక్క ఇంటిమేషన్ కూడా లేకుండా చేశారు. సో మీరు ఫైనల్గా చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా కోసం విజ్ఞప్తి చెప్పినందుకు. అక్కడ అలా నా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇలాగ వాళ్ళకు గుర్తింపు రావాలి అనే ఒక గమ్యంతోనే చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ. మేము చాలామంది ఇక్కడ స్పోర్ట్స్ హాల్లో కూడా ఉన్నాము, కానీ ఎవరు పైకి ఎదిగిన వాళ్ళు లేరు. మాకు చూస్తే మాకు ఒక చిన్న క్యాస్ట్ అనేది తప్ప అదొక మాటే చెప్తున్నారే కానీ మాకు పైకి ఎదిగించిన వాళ్ళు ఎవరు రావట్లేదు. దయతలిచి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్ హాల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు, గుర్తించి కొంచెం పైకి తెప్పిస్తే చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చిన కన్నా జనసేన గారికి చాలా థ్యాంక్స్. నమస్కారం అండి, బాగున్నారా? బాగానే ఉన్నానండి. మీ పేరు? మా పేరు బంగారం అండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీరు రెల్లి కులస్తుల్ని మీ గొంతుని ఆయన అసెంబ్లీలో వినిపించారు. అధికారంలో రాకముందే మీకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మర్చిపోకుండా ఆయన మీ గొంతు వినిపించడం, అట్లా చాలా మంది సంబరాలు కూడా చేసుకున్నారు చాలా చోట్ల మీరు రెల్లి కులస్తులు. సో మీకు ఏమనిపిస్తుంది ఆయన మీ గురించి నిలబడడం? ఆయన నిలిచినందుకే మేము ఇలాగ ఉన్నాం సార్. కొద్దిగా మా కులస్తులకి మేము అలాగ బతికిస్తున్నందుకే, అలాగ మాకి గుర్తించినందుకు మేము ఇలాగున్నాం సార్. మాకు కూడా ఒక దారి చూపెట్టి మా బిడ్డలకి పనులు లేవు సార్. నేను చూస్తే పింఛన్ కూడా తీసేశారు సార్. నాకు ఇలా బతుకుతున్నామయ్యా నీ వల్లే. మీరు ఎంతో ప్రయోజకం చేసి మాకు గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు.
అలా మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మా ధన్యవాదాలు రెల్లి కులస్తుల తరపున. అయితే మా రెల్లి కులం చాలా వెనకబడి ఉంది. డిగ్రీలు పట్టుకొని కూడా ఇంకా చాలామంది బాత్రూమ్లు కడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఇంకా వెనకబాటుతనం అయితే మా రెల్లి కులస్తులకి ఇంకెన్నాళ్ళు ఒక రాజకీయం రంగంలో ప్రవేశం లేదు, అనేక విద్యా సంస్థల ప్రవేశం లేదు, చదువుకుని కూడా పొట్టకూటి కోసం ఇంకా బాత్రూమ్లు కడుక్కుంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది వెనకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయినా సరే మాకు గుర్తించారు కాబట్టి ఆయన మాకు సహాయం చేసి మా రెల్లి కులస్తులకి మంచి భవిష్యత్తు ఇచ్చి మన రాజకీయంలో కానీ ఇతర ఉద్యోగస్తుల్లో కానీ మాకు అవకాశాలు ఇప్పించి మా రెల్లి కులస్తులకి మంచి చేయాలని ఆయనకి మా రెల్లి కులస్తుల తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయశ్రీ అని చెప్పేసి ఉన్న పథకాలన్నీ తీసేసి కేవలం ఓట్ల కోసం కులం కోసమే మీ అందరినీ వాడుకున్నారని చెప్పేసి మనం చూసాం. సో మీరు ఏం చెప్తారు? అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? రాజకీయంగా మాకు ఇప్పుడు రాజకీయంగా అసలు ఏ బెనిఫిట్లు లేవు. గత సంవత్సరం టీడీపీ పాలన అంతే, ఈ పోయిన సంవత్సరం గత వైసీపీ పాలన అంతే. మనకు వాడుకోవడానికి తప్ప రెల్లి కులస్తులకి ఏ బెనిఫిట్ ఇవ్వలేదు, దేనికి మాకు ఇది చేయలేదు. కనీసం ఇప్పుడైనా సరే మాకు గుర్తించి ఈసారైనా సరే ఈ జనసేన మాకు అండగా ఉండి మాకు అన్ని రంగాల్లో మాకు పైకి తీసుకురావాలని, మా వెనకబాటుతనం లేకుండా చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నాం. వైసీపీ హయాంలో లేదు, టీడీపీ హయాంలో సింగల్గా ఉన్న పోటీ చేసినప్పుడు కూడా మాకు అసలు రాజకీయ ప్రవేశమే లేకుండా చేశారు. రెల్లీస్ కనీసం 13 లక్షల పైనే ఉన్నారు ఏపీలో. అలాంటి రెల్లీస్కి మరి ఎందుకు మనం ఇది పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదు. మన రెల్లి సోదరులతో పాటు మన మాదిగ సోదరులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తున్నారే, మరి రెల్లి సోదరులు ఏం చేశారు? వాళ్ళకి చదువులు ఉన్నాయి, మాకు చదువులు ఉన్నాయి. మరి మాకు చదువులు ఉన్నా కూడా మాకు వెనక పెడుతున్నారు రిజర్వేషన్లో కానీ దేంట్లో అయినా సరే. మరి ఎందుకని మాకు ఇదేంటో అర్థం అవటం లేదు. అందుకని దయించి పవన్ కళ్యాణ్ గారు మా కోసం అసెంబ్లీలో గొంతిప్పారు కాబట్టి, మా కోసం పూనుకున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం మాకు మంచి జరిగితే మేము ఆయనకి చాలా ధన్యవాదాలు తీర్చుకుంటాం. అలాగే ఆయన వెనకాల కూడా మేము ఉంటాం. ఆయన ఎవరికి నుంచో పెట్టినా అతని వెనకాలే మేము ఉండి మేము దేనికైనా సరే మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే, జై రెల్లి. అన్న, మీరు కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత చాలా మార్పులు చేర్పులు కూడా వచ్చినాయి. సో మీరు కార్పొరేట్గా కూడా పోటీ చేశారు చాలా మంది సపోర్ట్తో. సో ఎలా అనిపించింది? ఏం జరిగింది అప్పుడు? పోటీ చేసిన తర్వాత నేను అదే మొదటిసారి అడిగేశాను కార్పొరేట్ ఎలక్షన్స్కి, స్థానిక ఎలక్షన్స్కి. చాలా ఆలోచనతో మేము ప్రజల వద్దకు వెళ్ళాము. వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోటీకి సిద్ధంగా ఉండి ఓటుకి నోటు పంచకుండా నిస్వార్థంగా నిజాయితీగా పార్టీ కోసం నిలబడి జనాల్లోకి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధమయ్యాను. 451 ఓట్లు నోటికి ఓటు పంచకుండా నిజాయితీగా పడింది నాకు. అయినా సరే వైసీపీకి సత్తా చూపించాం జనసేనకి. వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారా? మరి ఈ వచ్చే ఎలక్షన్స్లో కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ అవకాశం కల్పిస్తే కనుక ఓడిన చోటే జెండా పాతే విధంగా నేను సిద్ధంగా ఉన్నాను. జనసేన పార్టీ నాకు అవకాశం కల్పిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈసారి కనుక గెలుపు మాత్రం పక్కాగా నేను నిలబడి సత్తా ఏంటో, జనసేన సత్తా ఏంటో నేను నిరూపిస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.